Namaste amigos. Nenu me Mahidharni from Mahidhar's Vlogs signing in again after a long time. So today I am in a place called Wayanad in Kerala. సో నేను కేరళ వచ్చిన ఫస్ట్ రీజన్ ఏమంటే శ్రీ కొట్టయూర్ టెంపుల్ కోసం అనమాట. సో అక్కడ 2 టెంపుల్స్ ఉంటుంది. సో ఇట్స్ బిగ్ హిస్టరీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్. సో అక్కడే ఆ దేవి టెంపుల్, ఇక్కడే మహాశివ టెంపుల్. అంటే మలయాళంలో అక్కరే అంటే అక్కడ, ఇక్కడే అంటే ఇక్కడ. సో అక్కడ మహాదేవి టెంపుల్, ఇక్కడ మహాశివ టెంపుల్ అని 2 టెంపుల్స్ ఉంటాయి ఆపోజిట్గా. సో ఈ టెంపుల్స్ ఎందుకు ఇలా ఏర్పడ్డాయంటే కొట్టయూరు అనే ప్లేస్ ఉండేసి మహాశివుడు వాళ్ళ భార్య వాళ్ళ ఊరు, అంటే వాళ్ళ మామ దక్షిణ మహారాజు. ఆయనకి మహాశివునికి పార్వతీదేవికి పెళ్ళి అనేది అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మహాశివుడు ఒక హౌ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ, హీఈస్ అన్ బైరాగి అనమాట. బైరాగితో నీకు పెళ్ళి అని ఆయన మహాదేవిని అరుస్తారు. ఆముండేసి నాకు ఆయనతో లోకం కనబడుతుంది, సో నేను ఆయన దగ్గరే పోయి ఉండిపోతాను, నాకు మీరు ఎవరు వద్దని ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. సో వీళ్ళింట్లో అంటే దక్షిణ మహారాజు వాళ్ళ ఇంట్లో ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంకి పార్వతీదేవి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ మహాశివుడు వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నీకు అక్కడికి వెళ్తే అవమానం జరుగుతుంది అని చెప్తారనమాట. అక్కడ అవమానం జరుగుతుంది అయినా కూడా మా ఇంట్లో, మా పుట్టింట్లో నాకు అవమానమా అని వెళ్తుంది. సో వెళ్ళినాక అక్కడ వాళ్ళ నాన్న అంటే పార్వతీదేవి వాళ్ళ నాన్న, నువ్వెందుకు వచ్చావు, ఎందుకు ఈ యజ్ఞానికి వచ్చావు, అసలు నువ్వు మా ఇంటి దానివే కాదు, నువ్వు వదిలేసి వెళ్ళిపో అని చాలా అంటే చాలా డీప్గా అవమానిస్తారనమాట. అవమానంతో నా పతి నాకు చెప్పాడు నన్ను వెళ్ళొద్దు అని ఆ యజ్ఞానికి, అయినా నేను ఆయన మాట వినకుండా వచ్చాను, ఇప్పుడు నేను ఆయనకి నా మొహం ఎలా చూపించను అనేసి ఆమె తన ఫేస్ ఆమె హస్బెండ్కి చూపించకుండా ఒక అంటే ఐ విల్ షో యూ హౌ ఇస్ దట్ ఆల్సో. ఇక్కడ ఫ్లోర్ ఇలా ఉంటుందన్నమాట. అక్కడ గుడి దగ్గర షీ విల్ రబ్ లైక్ దిస్ అండ్ ఓ అగ్నిదేవ, షీ విల్ కాల్ అగ్నిదేవుడు ఆ ఫైర్ని ప్రొడ్యూస్ చేస్తారు. అంటే అప్పుడు ఆమె అందులో బూడిదైపోతుంది. సో షీ విల్ డై దేర్. అది తెలిసిన మహాశివుడు, నా భార్య లేకుండా నేను ఎలా ఉన్నాను ఇప్పుడు, అసలు నేను ఉండగలుగుతానా అనేసి 3వ కన్ను తెరుస్తాడు. ఇంకా తెలిసిందా కదా మహాశివుని పవర్. అక్కడ నుంచి వచ్చి మీ అందరినీ నేను ఏదో ఒకటి చేస్తానని సవాల్ చేశాడు. సో యాజ్ హీ సెడ్, హీ డిడ్ ఇట్. సో అతను వీరభద్రుడు తెలుసు కదా, మీరు ఈ సినిమా చూసే ఉంటారు, కరుపు మూవీ, వీరభద్రుడు మూవీ తెలుగులో ఉంటుంది. సో ఆ మూవీలో ఉండే దేవుడు పుట్టుకొస్తారు, అంటే శివుని భక్తుడు, అంటే హీఈస్ ద సర్వెంట్ ఆఫ్ శివ అనమాట. సో వచ్చి ఓ మహాశివ, మీ కోపానికి మీ ప్రళయానికి ఏమి కారణము అని అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా జరిగింది, ఇలా వాళ్ళు మా భార్యని అవమానించడంతో ఆమె చనిపోయింది. సో అప్పుడు మహాశివుడు ఇంకొక కారణం తీసుకుని, కానీ నేను మీకు అది మళ్ళీ చెప్తానమాట. సో వీరభద్రుడు వెళ్ళి దక్షిణ మహారాజు తల నరికేస్తాడు. అక్కడ తల నరకడంతో ఆయన అక్కడ ఇట్ ఈస్ అన్ ఎండ్ ఆఫ్ ద మహారాజ్ అనమాట. అప్పుడు సో ఆ ఆలయంలో ఏమంటే ఓన్లీ ఫర్ అన్ ఇయర్, ఓన్లీ ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ 24 days, జస్ట్ 24 days. అంటే మేలో ఓపెన్ చేస్తారు, జూన్కి అంతా క్లోజ్ చేస్తారు, May 1st కూడా కాదు. సో ఇట్స్ అండ్ 20th ఆ టైంలో మీరు గూగుల్లో చెక్ చేస్తే వస్తుంది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది. సో ద మెయిన్ రీజన్ ఐ కేమ్ టు కేరళ ఈస్ అబౌట్ ద టెంపుల్ అనమాట, ఫార్ ద టెంపుల్. అండ్ నేను టెంపుల్కి వచ్చి టెంపుల్ నుంచి మాకు రూమ్స్ అనేది దొరకవు అనమాట, మనకి రిసార్ట్స్ కానీ రూమ్స్ కానీ ఒక 20-30 kilometers ఆ రేంజ్లో దొరకదు. ఎందుకంటే దట్స్ ఘాట్ అనమాట. ఇఫ్ యూ నో అబౌట్ ఎయిర్కాడ్ హెయిర్ పిన్ రోడ్, సో దెర్ ఈస్ అన్ 10 roads లైక్ దట్.
అక్కడ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ 10 ఉంటాయి. అంటే అంత డీప్ ఘాట్ అనమాట ఆ టెంపుల్కి వెళ్ళాలంటే. సో ఆ టెంపుల్ నుంచి కరెక్ట్గా 1 hour 10 minutesలో మనకి ఈ రిసార్ట్ దొరుకుతుంది అనమాట. సో ఇట్స్ అన్ బిగ్ ప్లెంటీ రిసార్ట్ అనమాట. వన్ కాటేజెస్ ఇచ్చేస్తారు మనకి. సో దిస్ ఈస్ ఆర్స్ అనమాట. వీఆర్ ఇంకా మీకు చూపిలేను, సారీ ఏమనుకోద్దండి, ఎందుకంటే వీఆర్ ట్రై టు చెక్అవుట్ నౌ. మొత్తం లోపల హడావిడి ఉంది. సో దిస్ రిసార్ట్ కాల్డ్ యాజ్ క్రిస్టల్ కురువా అనమాట. ఇట్ ఈస్ అన్ ఫైన్ రిసార్ట్ అనమాట హియర్ ఇన్ in Wayanad. So it have an gym, swimming pool, and play area for kids, and lot of plenty activities anamata. Morning walking, morning jeep ride, and evening jeep ride anamata. So kite flying అన్నీ ఉంటాయి, సైకిల్ రైడింగ్ ఇక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నీ. సో దిస్ ఇస్ ద రిసార్ట్. అక్కడెక్కడో రిసెప్షన్ ఉంటుంది, అక్కడ కార్స్ కనబడుతుంది కదా, దాని పక్కన రిసెప్షన్ ఉంటుంది. ఆ రిసెప్షన్ దగ్గర నుంచి వాళ్ళదే బ్యాటరీ కార్ ఉంటుంది అనమాట. దే విల్ టేక్ అస్ ఫ్రమ్ దేర్ టు అవర్ కాటేజెస్, అలాటెడ్ కాటేజెస్. సో దిస్ ఇస్ లైక్ అన్ క్యారమ్ బోర్డ్, ఇండోర్ క్యారమ్ బోర్డ్, చెస్ అండ్ సమ్ ప్లే థింగ్స్. సో నేను మీకు ఇవి చూపిస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా అవి చూపలేను కాబట్టి ఇది చూపిస్తున్నా. ఇక్కడ సారీ, అక్కడ ఎవరో ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. చెస్ అని ఉంటుంది, క్యారమ్ బోర్డ్ ఉంటుంది, పికిల్ బాల్ కూడా ఉంటుంది, ఇండోర్ టెన్నిస్ కూడా ఉంటుంది. సో మీకు కనబడచ్చు, కానీ వాళ్ళని డిస్టర్బ్ చేసేది మనకి నచ్చదు. సో మనం కంటిన్యూ అయిపోతాం. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది అనమాట, విచ్ చిల్డ్రన్ లైక్ ప్రాబబ్లీ అండ్ మోస్ట్లీ టు. ఇక్కడ ట్రాంపోలిన్ ఒక రైడ్ ఉంటుంది అనమాట. రైడ్ అంటే అది రైడ్ కాదు, సారీ, జస్ట్ డిస్ప్లేడ్ ఐటమ్. ఇక్కడ ట్రాంపోలిన్ ఆడుకోవచ్చు ఎవరైనా, స్వింగ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఓన్లీ పిల్లలకే కాదు, అడల్ట్ యాక్టివిటీస్ కూడా చాలానే ఉంటాయి. బ్యాడ్మింటన్ ఉంటుంది, అంటే అవుట్డోర్లో కూడా బ్యాడ్మింటన్ ఉంటుంది, అండ్ అదర్ ప్లేఫుల్ ఫన్ఫుల్ యాక్టివిటీస్. అండ్ జిమ్ టైప్ అనమాట ఇది. జిమ్మా కాదో నాకు తెలియదు, ఇట్స్ జిమ్ టైప్ అనమాట. మన తిరుపతిలో అయితే, ప్రకాశం పార్క్లో అయితే దీన్ని చూడొచ్చు. దీంట్లోనే ఆడుకుంటూ ఉంటారు చాలామంది, ఫోన్ మాట్లాడుకుంటూ కూడా. లివ్ ఇట్, ఇట్స్ అండ్ కాంట్రవర్సీ. సో దీస్ ఆర్ ద కాటేజెస్ అనమాట. చాలా బాగుంటాయి, లోపల స్పేషియస్గా ఉంటాయి. మనం ఇంకా పైకి పోవచ్చు, కానీ అక్కడ వాళ్ళంతా కొందరు వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ వైట్ అంబ్రెల్లా దగ్గర. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసేదని నేను వెళ్ళట్లేదు. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ హౌ కెన్ ఐ సమ్ ఫార్. నేను ఎంత దూరం వెళ్ళగలుగుతానో అంత దూరం వెళ్తున్నా, వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉండేకి. అక్కడ కూడా ఏదో కడతా ఉన్నారు వాళ్ళే, లైక్ అంటే ఏదైనా ఫంక్షన్ అలా ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద కాటేజ్ పెట్టరన్నమాట మోస్ట్లీ. ఇక్కడంతా చాలా ఉంటాయి, అంటే ఇవన్నీ యాక్టివిటీస్ అనమాట. ఇది ఒక డీప్ ఫారెస్ట్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఇదంతా. చాలా బాగుంది, ఒక్కొక్క ట్రీ కూడా చాలా హైట్ ఉన్నాయి. ఆ ఎయిర్ కార్ట్ ఫీలింగ్ వస్తుంది. అంటే మేము ఫ్రెండ్స్ అంతా ట్రిప్ వెళ్ళామన్నమాట ఎయిర్ కార్ట్కి ఈ సెప్టెంబర్లో, సారీ ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్లో వెళ్ళాము. సో అక్కడ వెళ్ళిన ఫీల్ వస్తుంది ఇక్కడ. కానీ ఫ్రెండ్స్తో వెళ్తే ఫ్రెండ్స్తో ఉంటుంది, ఫ్యామిలీతో వస్తే ఫ్యామిలీలో ఉంటుంది. వీ కాంట్ కంపేర్ దట్, బట్ ఇట్ ఈస్ గివింగ్ ద మోస్ట్ వైబ్స్ కంపేర్ టు దట్, బికాస్ కేరళ ఇస్ గాడ్స్ ఓన్ కంట్రీ అనమాట, యాజ్ యూ నో. సో దిస్ ఇస్ స్మాల్ వీడియో, సారీ ఏమనుకోద్దండి, ఎందుకంటే ఐ కుడెంట్ షో యూ ఆల్ థింగ్స్, బట్ ఐ కెన్ upload the video of Akkare Mahadevi temple. I think it would be restricted in YouTube because there is photography and videography is prohibited అనమాట. అక్కడ మళ్ళీ కాపీ రైట్స్ ఏమైనా పడుతుందేమో నాకు తెలీదు. మోస్ట్లీ ఐ విల్ ట్రై టు అప్లోడ్ దట్. ఇఫ్ కాపీ రైట్స్ పడ్డాయంటే డిలీట్ చేస్తాను. అండ్ కిందకి వెళ్ళాలంటే బ్యాటరీ వ్యాన్ రావాల్సిందనమాట. మనం అంత దూరం వెళ్ళకూడదు అంటే వాళ్ళే అంటున్నారు. మీకు అంటే వాళ్ళు కాల్ నెంబర్ ఇస్తారనమాట, దానికి కాల్ చేసి బ్యాటరీ వ్యాన్ వచ్చేస్తుంది 2 minutesలో. రిసెప్షన్ పక్కనే పెట్టుకుంటారు కాబట్టి క్విక్గా వచ్చేస్తుంది. అండ్
చాలా బాగుంది అయితే ఇక్కడ నేచరు. మీరు వస్తే కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో దిస్ రిసార్ట్ నేమ్ ఇస్ క్రిస్టల్ కుర్వా. మీరు గూగుల్ ఎతికితే కూడా తెలిసిపోతుంది మీకు. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ టు కేరళ, అంటే కేరళ అంటే ఇక్కడ నుంచి మన కేరళకి 7 hours అనమాట మేముండే ప్లేస్ నుంచి. సో దట్ విల్ బీ సమ్ ఫార్. కేరళ అంటే కేరళ కాదు, ఇది వైనాడ్. అంటే దిస్ ఇస్ అన్ డిస్ట్రిక్ట్ అండ్ ఆర్ సిటీ డిస్క్రైబ్డ్ యాజ్ అ సిటీ సంథింగ్. అండ్ మనంత్వాడి అలాంటి ప్లేసెస్ ఉంటాయి. చాలా బాగా కవర్ చేయొచ్చు మీరు ఇక్కడికి వస్తే మాత్రం. మీరు వస్తే ఒక 7 days ట్రిప్ అన్న ఉండాలన్నమాట. 7 days ప్లానింగ్ అయితే ఉండాలి మీకు. 3 days 2 days అంటే మీరు చూడలేరు. మేమైతే 4 days తీసుకున్నాం. సో బికాస్ మళ్ళీ మాకు కొంచెం వర్క్స్ ఉన్నాయన్నమాట అందుకు. అండ్ చాలా బాగుంటుంది. దట్స్ వాట్ ఐ కెన్ సే ఫైనలీ. అండ్ ఐ విల్ ఎండ్ ద వీడియో విత్ సైనింగ్ ఆఫ్.